వెట్రవేల మురుగనెక్కి అరోహర. ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్న చిన్న కాకరకాయలతో జీలకర్ర కారం పెట్టినటువంటి నవనీతమైన కూర తయారు చేశాను. నిజంగా చిన్న చిన్న కాకరకాయలు లభ్యమైతే ఈ విధంగా తయారు చేసుకోండి. కూర ఎంత బాగుంటుందో చెప్పలేను. చూడటానికి బాగుంటుంది, తినడానికి ఏదో కాస్త ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. నేను ఉజ్జాయింపుకి ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. నిజంగా చేసుకోవడం చాలా సులభం అండి. అన్నీ ఇంట్లో ఉండే ద్రవ్యాలే. ఒకవేళ మీకు చిన్న చిన్న కాకరకాయలు కనుక లభ్యం కాకపోతే పెద్ద పెద్ద కాకరకాయలతో అయినా ఇదే పంథాలో తయారు చేసుకోవచ్చు. నేను ఉజ్జాయింపుకు ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత చివర ఈ ముచ్చుకలు మాత్రం కొయ్యలేదండి, అలాగే ఉంచేసేసాను. చివర ముచ్చుకలు కొయ్యకుండా ఆ విధంగా ఉంచేసాను అనమాట. కాయల్ని గుత్తులుగా కొయ్యకుండా పొట్ట చీల్చేసేసుకుని పురుగు పుచ్చు ఉందేమో చూసుకున్నాను. ఏమీ చెక్కు చెదరలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలని. నేను ఇప్పుడు పొయ్యి కాలేసేసి అందులో గిన్నె అడేసేసి అందులో వేరుశనగలు నా మాత్రం తగిలించి ఈ కాకరకాయలు అందులో పడేసేసి కాస్త నీడచొక్క తగిలించేసి కుదిపేసేసి కలిపేసేసి మూతెట్టేశా. ఒక 5 నిమిషాల పాటు సన్నపు సగనాలు ఉడుకుతుంది. చింతపండు పులుసు లేదు, పల్చగా తీసి నట్టే పెట్టుకున్నాను. ఈలోగా మిక్సీ జార్ తీసుకుని అన్నీ పచ్చివే, ఆ మాత్రం ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర వేసానా లేదన్నట్టు ఒక ఇంగు పెసర వేసేసి అర్థమైందా 80% పక్కన ఇట్టేసేసా. ఇప్పుడు ఏం చేశానంటే మూత తీసి చూస్తే 30% ఇవి మగ్గిపోయాయి అనమాట. అందులో కాస్త ఉప్పు, కాస్త పసుపు, ఈ కారం, చింతపండు పులుసు కలిపేసేసి కాస్త శుభ్రంగా నీళ్ళు తక్కువ నీళ్ళు కాస్త చుక్క వేసేసుకుని పూర్తి శాతం ఉడికించేసి రుచి చూసుకున్నా. అన్నీ బ్రహ్మాండంగా సరిపోయాయి. ఇంతే, అదే కూర ఎంత బాగుందో చూడండి. ఈ కాకరకాయ కూర